హలో నమస్తే తెలంగాణ ప్రజలారా, టీ న్యూస్ ప్రేక్షకులారా, టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ రైతులారా, ఈరోజు తెలంగాణ రైతు కష్టాల్లో ఉన్నాడు. తెలంగాణ రైతు ఆత్మవిశ్వాసం కోల్పోయిండు. తెలంగాణ రైతు గుండె భరోసా కోల్పోయిండు. తెలంగాణ రైతుకు భరోసా లేకుండా పోయింది. పండించిన పంట అమ్ముకోలేకపోతున్నాడు. ఊపిరి విడిచిపెడుతున్నాడు. గుండె పగిలింది. తెలంగాణలో రైతులు పండించిన పంట అమ్ముకోలేక వరి కుప్పల దగ్గరనే పండుకుంటున్నారు. నెల 15 రోజులైతుంది వరి కోతలు మొదలై పంట చేతికొచ్చి ఆ పంటను అమ్మడం కోసం కాంటా కోసం ఎదురు చూడబట్టి 45 రోజులైతుంది. ఈ రోజు వరకు కూడా తెలంగాణలో రైతులు పండించిన పంటను అమ్ముకోలేదు. తెలంగాణలో ఏ రోడ్లు చూసినా ఇంకా వరిధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. ఏ రోడ్డు దగ్గర చూసినా రైతులే కనిపిస్తున్నారు. తెలంగాణలో రైతులు పంట అమ్ముకోవడం కోసం ఇన్ని కష్టాలు పడాలనా? 9.5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు 58 ఏండ్ల ఏ గోసైతే అనుభవించినమో ఉమ్మడి రాష్ట్రంలో, ఏ గోసైతే తెలంగాణ రైతులు అనుభవించినరో, కరెంటు లేక, నీళ్లు లేక, పంట పండించిన పంటను అమ్ముకోలేక, యూరియా లేక ఏ కష్టాలైతే పడ్డాడో, ఏ గోసైతే పడ్డాడో ఆ గోస తీరిపోయింది అని సంతోషంగా బతుకుతున్న రైతు ఈరోజు గుండె పగిలిండు. వరి కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్నాడు. మండే ఎండల్లో పంటను అమ్ముకోవడం కోసం మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చిన రైతులు, కాంటా కోసం ఎదురు చూస్తూ వరి కుప్పల దగ్గర కాపలా ఉన్న రైతులు వడదెబ్బ తగిలి గుండె పగిలి చనిపోతున్నారు. ఈ రోజుకు కూడా రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వం వస్తుందేమో, ప్రభుత్వం పంట కొంటదేమో అని. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలోనే రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట కొనుగోలు చేయాలి, ఎప్పుడొస్తారు అని రైతులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ రకంగా ఉంటే, అటు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, ఏ శాఖ మంత్రి అయితే ఈ కొనుగోళ్లకు బాధ్యత వహించాలనో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో, ఆయన పక్క కాన్స్టిట్యున్సీ కోదాడ కాన్స్టిట్యున్సీలో, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో, సూర్యాపేటలో, నల్గొండలో, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో 80 నియోజకవర్గాల పేర్లు చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఒక్క మంత్రి కూడా రైతుల దగ్గరికి పోతలేడు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికి టైం ఉంది. ఇప్పటి వరకు 70 సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన. ఢిల్లీకి పోతందుకు టైం ఉంది, కానీ పంట కొనుగోళ్ల మీద వ్యవసాయ శాఖ మంత్రిని, సివిల్ సప్లై శాఖ మంత్రిని పిలిచి కూర్చోబెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసే టైం లేకుండా పోయింది. కేరళ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు టైం ఉంది. 2 రోజులు 3 రోజులు కేరళలో, తమిళనాడులో పోయి ప్రచారం చేసి వస్తారు మన మంత్రులు. కానీ తెలంగాణలో రైతులను పట్టించుకునే పాపాన పోతలేదు. ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు చనిపోయింది. తెలంగాణలో 141 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్నది కేవలం 30 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనవలసి ఉంది. అవన్నీ ఈరోజు మనకు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. అవన్నీ ఈరోజు మనకు కళ్ళాల దగ్గర కనిపిస్తున్నాయి. అకాల వర్షాలకు అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. ఆ పంటను అమ్మలేక, అమ్మడానికి పోతే తరుగు అని ఒక 10 కిలోలు తీస్తున్నారు. తేమ శాతం అని చెప్పేసి దాన్ని ఇంత మైనస్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కష్టాలే రైతులకు. ఒకసారి రైతులు ఆలోచించుకోండి. మీరు గత 9.5 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం చేసుకున్న అభివృద్ధి,
వ్యవసాయ రంగానికి మనం ఇచ్చిన ప్రాధాన్యత, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి 24 గంటల ఉచిత విద్యుత్ మనకు వచ్చింది. ఎరువులు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎరువుల సంచులు మన ఇంటి దగ్గరికే వచ్చే ఏర్పాట్లు చేసింది. పండించిన పంట అమ్ముకోవడం కోసం కళ్ళాల దగ్గరికి వచ్చి కాంటాలేసి పంట కొనుక్కొని పోయి 24 గంటల లోపలనే అకౌంట్లలో పైసలు పడ్డాయి. కరోనా కష్టకాలంలో కూడా అందరూ ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటే తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వాధికారులు, తెలంగాణ మంత్రులు, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ రైతుల కష్టాలు తీర్చేందుకోసం ఫంక్షన్ హాళ్ళు, ప్రైవేట్ గోడౌన్లు ఏ ఉంటే అవి తీసుకొని పంట కొనుగోలు చేసి, వరి కొనుగోలు చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ హాళ్ళల్లో పెట్టిండు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కష్టం రానియలేదు. కానీ ఈరోజు ఏమైంది? టైం గిర్రున తిరిగింది. 10 సంవత్సరాలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు అయిపోగానే ఎలక్షన్ వచ్చింది. తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము చాలా ఇంత సంతోషంగా ఉన్నాం కదా, మా ఈ సంతోషానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ తోడైతే మా ఆనందం ఇంకా రెట్టింపు అయిపోతుందని తెలంగాణ రైతులు ఆశపడ్డారు. ఆశపడ్డ తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతులను వాడుకుంది. ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఎన్నికలు అయిపోగానే రైతులను ఆగం చేసింది. రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తుండే రైతు బంధు నాట్ల నాడు టకీమని పడుతుండే అకౌంట్లలో. కానీ ఈరోజు దానికోసం కూడా, పంట పెట్టుబడి సాయం కోసం కూడా రైతులు ఎదురు చూడవలసిన పరిస్థితి. 45 రోజుల్లో మొత్తం రైతు బంధు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాడు. నెల 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు. 1 ఎకరానికి 2 ఎకరాల వరకు వచ్చింది. చేతులు దులుపుకున్నారు, అయిపోయింది, మొత్తం ఇచ్చేసినామని చెప్పేసి అని అంటున్నారు. తెలంగాణ రైతులకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఏం ద్రోహం చేసిన తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ ఇంత కక్షగట్టి వాళ్ళతోటి ఆటలాడుకుంటుంది, వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటుంది. మళ్ళా వారం 10 రోజులు అయితే ఋతుపవనాలు వచ్చేస్తాయి, వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఇంకో పంటకు రైతులు సిద్ధం కావాలి. కానీ ఇంతకు ముందు పండిన పంటనే అమ్ముకోలేక ఇంటి ముందల పెట్టుకొని కళ్ళాల కాడ పెట్టుకున్నారు రైతులు. మరి ఈరోజు ఇంకో పంటకి ఎట్లా తయారుగమ్మంటారు? మొన్న నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి యూరియా వాడకం తగ్గించాలి అని చెప్తాడు. అంటే ముందే వార్నింగ్ ఇచ్చిపోయిండు, ఈ సంవత్సరం కూడా మీకు యూరియా కష్టాలు ఉంటాయి అని చెప్పి. ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇంటికి వచ్చి వేసిపోయే పరిస్థితి నుంచి అడుక్కోవాల్సిన పరిస్థితి. 1 బస్తా ఇవ్వండి, 2 బస్తాలు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. రైతు ఒకరికి ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చిండు. ఒక రైతు ఇంట్లో యూరియా లేకపోతే పక్క రైతు ఇంట్లో యూరియా ఉంటే భరోసా ఉండేది. ఒక రైతు సహకరించుకునేది. రేపు వచ్చినప్పుడు నువ్వు ఇంకొక బస్తా తీసుకో, ఇప్పుడు నీకు అవసరం ఉంది కాబట్టి బస్తా వాడుకో అని చెప్పేటోడు. కానీ ఇప్పుడు యూరియా ఇంట్లో ఉన్నా కూడా రైతు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. పక్క రైతుకు సాయం చేసేందుకు సిద్ధంగా లేడు. ఎందుకంటే నా ఈ బస్తా ఇచ్చేస్తే మరి నాకు ఇంకేడికెళ్ళి వస్తుందో, నాకు వస్తుందో రాదో అని. ఈ రకంగా రైతు పరిస్థితి ఉంది. తెలంగాణలో రైతు పరిస్థితి ఉంది. గన్నీ బ్యాగులు లేవు. ఢిల్లీకి మూటలు మోసేందుకు బ్యాగులు ఉంటాయి. కేరళకు ఎలక్షన్లకు పంపిస్తేందుకు బ్యాగులు ఉంటాయి. కానీ రైతుల వరి ధాన్యం కోసం గన్నీ బ్యాగులు ఉండవు. గన్నీ బ్యాగులు కాదు, సుతిల్ తాళ్లు కూడా లేవు. ఇట్లా తయారైంది పరిస్థితి. ఒకవైపు రైతులు ఇంత తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య ఏమైపోతామో మనము అని చెప్పేసి రైతులు ఆలోచించి గుండె పగిలి ప్రాణాలు వదిలిపెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గ సహచరులకు వెటకారమైంది. ముఖ్యమంత్రి ఏమో 80% కొనుగోలు చేసినామంటారు. రైతులారా మీరు చూడండి, కళ్ళాల దగ్గర ఉన్న మీ వరిధాన్యాన్ని చూడండి, రోడ్ల మీద వేసి తగలబెడుతున్న ఆ వరిధాన్యాన్ని చూడండి. నిజంగా మీరు రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతున్నారా? 80% కొనుగోళ్ళు అయిపోయినాయా? మీ ఊర్లోనే తీసుకోండి, మీ మండలంలోనే తీసుకోండి, మీ నియోజకవర్గంలో తీసుకోండి, మీ జిల్లాలో తీసుకోండి. మీకే తెలిసిపోతుంది వీళ్ళు ఎంత పంట కొన్నారు.
బోనస్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గర నుంచి పంట కొంటలేరు. మనం కొనకుండా ఉంటే, కొనడం ఆలస్యం చేస్తే రైతుకు పైసలు అవసరం ఉంటాయి. పక్కన మిత్తికి తీసుకొచ్చినోడు మిత్తి కోసం చంపుతుంటాడు, అసలు కోసం చంపుతుంటాడు. ఆ దానికోసమైనా ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటారు. ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటే మళ్ళీ ఈ మూటలు కట్టి ఢిల్లీకి పంపడం కోసం కావాల్సిన ధనము వాళ్ళకు వస్తుంది. కాబట్టి రైతులను మజ్బూర్ చేస్తుండ్రు ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకునేటట్టుగా. రేపు కేబినెట్ మీటింగ్ ఉంది తెలంగాణలో. కేటీఆర్ గారు అదే డిమాండ్ చేసిండ్రు. రేపు రైతు ప్రధాన అంశంగా కేబినెట్ మీటింగ్ జరగాలి. యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని ఏ రకంగా ప్రొక్యూర్ చేయాలనేది రేపు ఒక ప్రణాళిక సిద్ధం కావాలి అని చెప్పింది. రైతులు ఒక పక్క చనిపోతుంటే ముఖ్యమంత్రికి వెటకారం ఉంది. ఎవరూ చనిపోలేదంటాడు. ఒకసారి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిండు రైతుల చావుల మీద. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే, కానీ ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకుంటేందుకు సిద్ధంగా లేడు. రైతులారా మీరు చూడండి, మీరు వార్తల్లో చూస్తున్నారు, వార్తాపత్రికల్లో చూస్తున్నారు అనేక మంది రైతులు చనిపోయినరు అని. మీ చుట్టుపక్కల చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడేది కరెక్టా లేదా తప్ప అనేది మీకే తెలిసిపోతుంది. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూడండి. చేయాల్సింది ఇంకా ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. చేయాల్సింది ఇంకా ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ముఖ్యమంత్రికి లెక్కలు రానట్టుంది. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఈసారి రికార్డు వరి ధాన్యం ఉత్పత్తి అయింది. 141 లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందంటాడు. ముఖ్యమంత్రి ఏమో ఇంతకుముందు మీరు విన్నారు కదా, 38-40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం 80% అంటాడు. 140ల 38-40 లక్షలు 80% ఎట్లయితుంది ముఖ్యమంత్రి గారు? మీకు లెక్కలు రావా? మూటల లెక్కలు బాగానే చూస్తారు కదా, ఈ రైతుల వరి ధాన్యం లెక్కలు మీకు రావా? 25 నుంచి 30% మాత్రమే అవుతుంది. 40 లక్షల మెట్రిక్ టన్నులు, 141 లక్ష మెట్రిక్ టన్నులల్లో మీరు 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించిండ్రు అంటే అది 25 నుంచి 30% మధ్యలోనే ఉంటుంది. మీరు ఒప్పుకున్నట్టే, మీరు చెప్పినట్టే ఇంకా 70 నుంచి 80% వరి ధాన్యం ఇంకా మీరు సేకరించవలసి ఉంది. ఇంకా రైతులు దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంది. అయినా మీరు చేస్తలేరు. ఈరోజు ఇదే సమస్య మీద, రైతులు పడుతున్న కష్టాల మీద తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. రైతులకు ఎందుకు ఈ రకంగా కష్టాలు వచ్చినాయి, రైతులను ఎందుకు కష్టపెడుతున్నారు, రైతులను కడుపులో పెట్టి చూసుకుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు ఏ రోజు కూడా కష్టం రానియలేదు. రైతుల కష్టమే నా కష్టం అని చెప్పేసి పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి గారిని అడిగింది, బరాబర్ అడిగింది. ఒక శ్వేతపత్రం విడుదల చేయమని అడిగింది. మీరు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినామంటున్నారు కదా, ఆ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినరో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రైతుకు బోనస్ ఇస్తామంటున్నారు కదా, ఇచ్చినామంటున్నారు కదా, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిండ్రు, ఎన్ని క్వింటాళ్లకు మీరు బోనస్ ఇచ్చిండ్రు, రండి చెప్పండి. బరాబర్ ప్రజలకు మీరు చెప్పాలి. 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి 80% సేకరించినామని చెప్పే పిచ్చి లెక్కలు కాదు, ఖచ్చితమైన లెక్కలు చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు రైతులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ గారు ఏమన్నారు చూద్దాం. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద పెద్ద మాటలతో, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళే వాళ్ళు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ
గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. ఏ మంత్రి అయితే దీనికి బాధ్యత వహించాలనో, రైతుల వద్ద వరిధాన్యం సేకరించే బాధ్యత వహించాలనో, రైతుల వద్ద ధాన్యం సేకరించే బాధ్యత వహించాలనో ఆ మంత్రి రైతులు గుండె పగిలి చనిపోతుంటే ఆయన రాస్తాడు, నో ఫార్మర్ హ్యాస్ డైడ్ ఎట్ ద గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సోఫార్. తప్పించుకుంటున్నాడు. ఎట్ ద గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సోఫార్ అంటాడు. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర చనిపోలేదంటాడు. ఎంత తప్పించుకునే ప్రయత్నం అంటే, వేరే దగ్గర చనిపోతే మాకు సంబంధం లేదు. అయ్యా, మీరు ధాన్యం కొనుగోలు చేయకపోతేనే కదా వాళ్ళు ఆ వరి కుప్పలు పోసుకొని ఎంతమంది ఫోటోలు రాలేదు, ఎన్నిసార్లు పేపర్లలో రాలేదు. మీకు కావాలంటే లిస్టు పంపిస్తాం మేము. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ వరిధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర లేదా ఏ వరి కుప్పల దగ్గర ఏ రైతులు చనిపోయినరో మీకు పంపిస్తాం. చూడండి, ఇంత అవమానకరంగా మాట్లాడకండి. రైతులను ఈ రకంగా మీరు చనిపోలేదు అని వాళ్ళు గుండె పగిలి చనిపోతే దానికి మీరు ఈ రకంగా పరిహాసం చేయకండి. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయండి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు 80% మీరు ఒకవేళ ప్రొక్యూర్ చేసినట్టుంటే, 80% ధాన్యాన్ని సేకరించినట్టుంటే, మీ నియోజకవర్గం కదా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 100% అయిపోయి ఉండాలి కదా. మరి మీ నియోజకవర్గంలో ఎందుకు ఇంతమంది రైతులు నిరసనలు చేస్తున్నారు? మీరు టీవీలో చూస్తున్నారు. ఈరోజు కోడంగల్ మండలంలో అది పరిస్థితి. ఎందుకు చేస్తారు? రైతులు చనిపోవడం మీద కేటీఆర్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. పురుగు మందు తాగి కొల్చారం మెదక్ జిల్లా శ్రావణ్ కుమార్ అనే రైతు, కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన. ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించు. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుంది. రాష్ట్ర కేబినెట్ మంత్రులకందరికీ ఒక విజ్ఞప్తి, ఈ న్యూస్ తరఫున ఒక విజ్ఞప్తి, తెలంగాణ రైతుల తరఫున ఒక విజ్ఞప్తి. అయ్యా మంత్రులు, మీరందరూ కూర్చొని ఆ రైతుల బాధలేందో ఒకసారి ఆలోచించండి. ఆ రైతుల కోసం మీరు రేపటి కేబినెట్లో ఆలోచించండి. ఏ రకంగా రైతులను ఆదుకోవచ్చు, ఎందుకు రైతులు వరి ధాన్యానికి మంటలు పెడుతున్నారు, వరి ధాన్యాన్ని వరి సంచులకు మంటలు పెడుతున్నారు, ఎందుకు రైతులు వరి కుప్పల మీద ప్రాణాలు విడిచిపెడుతున్నారు. మీరు రైతులకు చేసిన మోసానికి మీరు రైతులను క్షమాపణ అడగాలి. రేపటి కేబినెట్ మీటింగ్ సాక్షిగా మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి. ఒక వారం రోజుల పాటు, రేపటి నుంచి, రేపు కేబినెట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి వారం రోజుల పాటు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క జిల్లాలో ఉండి ధాన్యం కొనుగోలు అయిపోయిన తర్వాతనే ఆ జిల్లాని విడిచి వస్తామని చెప్పేసి రేపు మీరు ఒక సంకల్పం తీసుకోండి. రైతులు ధాన్యం అమ్ముకున్న తర్వాత, ఇంటికి పోయిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు మీరు అక్కడి నుంచి కదలండి. అప్పుడు మీరు హైదరాబాద్కు తిరిగి రండి. అప్పుడు మీరు సుఖంగా నిద్రపోండి. రైతులు ఈ రకంగా గోసపెట్టి రైతులకు నిద్ర లేకుండా చేసి మీకు నిద్ర ఎలా పడుతుందో అర్థమైతే లేదు. మీకు మీ పదవులుంటే చాలనుకుంటే దయచేసి దాని నుంచి ఒక క్షణం బయటికి రాండి. ఒకసారి బయటికి వచ్చేసి రైతుల గురించి ఆలోచించండి. తెలంగాణ రైతులు దేశానికే దిక్సూచిగా నిలిచిన రైతులు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో
తెలంగాణను నిలిపిన రైతులు. ఆ రైతులను ఈరోజు మీరు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, వాళ్ళు గోసపడేటట్టు చేస్తున్నారు, వాళ్ళు గుండె పగిలేటట్టు చేస్తున్నారు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా టీ న్యూస్ నుంచి బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం. మనమందరం అడగాలి, మనమే అడగాలి, రైతుల పక్షాన అడగాలి. ఎందుకంటే రైతులు ఈరోజు వాళ్ళతో మాట్లాడుతందుకు వాళ్ళ నోట్ల మాట కూడా వస్తలేదు. ఎంతని అడుగుతాం, ఎంతని ప్రశ్నిస్తాం, ఎవరినని అడుగుతాం, ఎవరినని ప్రశ్నిస్తామని రైతులు మనతో చెప్తున్నారు. అందుకే మనం అడుగుదాం, టీ న్యూస్ తరఫున అడుగుదాం, తెలంగాణ రైతుల తరఫున అడుగుదాం, బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో 80% మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినామంటున్నారు. పండిన పంటలో 80% పంటను కొనుగోలు చేసినామంటున్నారు. రాష్ట్రంలో రైతులు కొనుగోళ్ల కోసం వరి కుప్పల దగ్గర చేస్తున్న నిరీక్షణ మీకు కనిపిస్తలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? పంట కొనుగోళ్లు 20% మిగిలాయని చెప్తందుకు మీకు ఏమాత్రం కూడా సిగ్గనిపిస్తలేదా? బరాబర్ అడుగుదాం. మీరు పంట కొంటామన్నారు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల వద్ద మొత్తం పంటలు కొనేది. సర్కారు పంట కొనక, మీరు పంట కొంటలేరు, మీరు పంట కొనక అకాల వర్షాలకు ధాన్యం తడిసి పదుల సంఖ్యలో రైతులు చనిపోలేదా? ఇవన్నీ ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన మీ సర్కారు చేసిన హత్యలు కావా? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు రైతులు కల్లాల దగ్గర పండుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చి కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి పోయేటోళ్ళు ప్రభుత్వ అధికారులు. మరి మీకెందుకు చేతనైతే లేదు? అది కొత్తగా ఏం రాలేదు కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందే మీరెందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు? దళారుల కోసమే మీరు ఈ పనులు చేస్తున్నారు. దళారులకు మేలు చేస్తేందుకే మీరు ధాన్యం కొనుగోలుని ఆలస్యం చేస్తలేరా? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో దాదాపు 60 లక్షల రైతు కుటుంబాల తరఫున ఈరోజు మనం బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వంలో ఉన్నవారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, అన్ని స్థాయిల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులను. 90% మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బిడ్డలే. ఆ రైతులను ఆ రకంగా చూస్తుంటే మీకు ఎట్లా నిద్ర పడుతుంది? మీరు ఎట్లా ఆ రైతులను సంధాయిస్తారు? ఎట్లా రైతులను ఆదుకుంటారు? బరాబర్ అడుగుదాం. ఒక